హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం పైథాన్లోని లిస్ట్, అపెండ్ ఆ కమాండ్స్ని ఒక ప్రోగ్రాంలో ఎలా వాడాలి అనేది చూద్దాము. మళ్ళీ ఇంకో బేసిక్ పైథాన్ ప్రోగ్రామ్స్ చూద్దాం. లిస్ట్ అంటే ఏంటంటే మనం ఒక నిమిషం ఫస్ట్ ఒక దాన్ని క్రియేట్ చేద్దాం, ఒక ఫైల్ని. టచ్ వచ్చింది కదా కోడ్ hi.py. మనం ఇక్కడ కోడ్ చేద్దాం. మనకి లిస్ట్ అనే కమాండ్ ఎలా అంటే, లిస్ట్ అంటే ఒక ఆర్డర్. లిస్ట్ అంటే ఒక సెట్ లాగా. లిస్ట్ ఈక్వల్స్ టు వన్. ఇప్పుడు ఇది ఒక లిస్ట్ ఉంది కదా, 1 2 3 4 5 6 అనే అలా ఒక లిస్ట్ ఉంది కదా. ఇది ఒక లిస్ట్. మనకి ఇక్కడ వీటిలో మనం ఏమేమి అంటామంటే, వీటన్నిటిని కలిపి దీంట్లో ఉన్న నెంబర్స్ అన్నిటిని లిస్ట్ లిటరల్ అంటాం. మళ్ళీ ఇక్కడ 5 అనే ఒక నెంబర్ని, 3 అనే నెంబర్, 4 అనే నెంబర్, వీటినేమో ఇంటిజర్ లిటరల్ అంటాం. సో మళ్ళీ ఎలా అంటే, ఇప్పుడు లిస్ట్లో 1 అనే నెంబర్ని ఏమంటారంటే 0 అనే దాంతో ఇండికేట్ చేస్తారు. అంటే ఎలా అంటే దాన్ని ఏమంటారు, ఆ ప్లేస్ని 0 అంటారు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 0 ప్లేస్, సెకండ్ నెంబర్ 1 ప్లేస్, థర్డ్ నెంబర్ సెకండ్ ప్లేస్, అలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రింట్ మార్క్స్ లిస్ట్ 0 అన్నామే అనుకో. అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 1 అనేది ప్రింట్ అవుతుంది. చూద్దాం. ఓ సారీ, ఇక్కడ మనం ఇచ్చింది లిస్ట్ కదా. సో ప్రింట్ లిస్ట్ ఆఫ్ 0. పైథాన్ hi.py 1 అనేది ప్రింట్ అయింది. అలానే సారీ ఇంకోటి రాద్దాం. ప్రింట్ లిస్ట్ ఆఫ్ 4 అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి, ఇక్కడ 5 అనేది ప్రింట్ అవుతుంది. పైథాన్ hi.py 5 ప్రింట్ అయింది. సో అలా రాస్తాము. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా మనకి. ఇక్కడ మనం ఈ లిస్ట్ అనే దాంట్లో మనం ఏదన్నా రిమూవ్ చేయాలనుకో, రిమూవ్ చేయడం కాదు, అపెండ్ చేయడం. ఎలా అంటే లిస్ట్ డాట్ అపెండ్ అంటే లిస్ట్ అని కదా మనకి అది నేమ్. లిస్ట్ డాట్ అపెండ్. ఏం అపెండ్ చేద్దాం దాంట్లో మనం, హాయ్ అనేదాన్ని అపెండ్ చేద్దామా, వస్తుందా? ట్రై చేద్దాం. మనం ఇక్కడ హాయ్ అనేది అపెండ్ చేయలేము. లిస్ట్ డాట్ అపెండ్ 9ని అపెండ్ చేద్దాం. సరే, ఇది ఎర్రర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇక్కడ మళ్ళీ లేకపోతే మనం
సరే. ఇప్పుడు మనం ఇక్కడ లిస్ట్ లిటరల్, ఇంటిజర్ లిటరల్ గురించి అర్థమైంది. మళ్ళీ ఏ నంబర్‌ని ఏమంటారు అనేది అర్థమైంది కదా ఇప్పుడు మనకి. నెక్స్ట్ ఈ ఇండెక్స్ అంటారు దీన్ని. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 లిస్ట్‌లు వేటిలో ఇండెక్స్ స్టార్ట్ ఫ్రమ్ 0. సరే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొకటి రాద్దాము. ఇంకో ప్రోగ్రామ్. ఫర్ సపోజ్ బ్రాంచెస్. బ్రాంచెస్ is equals to CSC ECE Triple E MEC సివిల్ ఇలా ఉంది కదా. ఓకే ఓకే మనం ఇచ్చింది నెంబర్స్ కాదు కదా, సో వీటికి ఇలా ఇవ్వాలి కదా మనం. ఓకే ఇవి బ్రాంచెస్ కదా. ఇప్పుడు బ్రాంచెస్ అనేవి సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెక్, సివిల్ అని చెప్పి మనం పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇందాకట్లాగే ప్రింట్ లెంత్ ఆఫ్ బ్రాంచెస్ అన్నాం అనుకో, అక్కడ ఎన్ని ఉన్నాయో మనకు వస్తుంది. అది చూద్దాం ఉండండి ఒక్కసారి. ప్రింట్ లెంత్ ఆఫ్ బ్రాంచెస్. మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. లేదు అంతా ఒకేసారి ప్రింట్ చేసేద్దాం. ముందు మనం కోడ్స్ అన్ని రాసేసి తర్వాత అన్నింటినీ ప్రింట్ చేద్దాం. మళ్ళీ ప్రింట్ బ్రాంచెస్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, అక్కడ ఉన్న బ్రాంచెస్ అంతా ప్రింట్ అయిపోతుంది కదా. ప్రింట్ బ్రాంచెస్. ఇక్కడ మనం ఓకే నెక్స్ట్ ఇప్పుడు బ్రాంచెస్ అనే దాంట్లో మనం ఇంకా ఏదన్నా అపెండ్ చేద్దాం. ఐటీ బ్రాంచ్ అపెండ్ చేద్దాం. దాంట్లో బ్రాంచెస్ డాట్ అపెండ్. ఇందాక వర్క్ అవ్వలేదు కదా, ఇప్పుడు వర్క్ అవుతుంది చూద్దాము. ఐటీ. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేద్దాం. ప్రింట్ బ్రాంచెస్. సరే ఫస్ట్ ముందంతా ప్రింట్ చేసేసి తర్వాత ఈ కోడ్ అంతా ప్రింట్ చేద్దాం. సారీ. ఓకే ఫస్ట్ లెంత్ ముందు బ్రాంచెస్లో ఏమేమి ఉన్నాయనేది ప్రింట్ చేద్దాం ఫస్ట్. పైథాన్ hide.py ఏమేమి వచ్చాయి. ప్రింట్ లెంత్ ఆఫ్ బ్రాంచెస్ ఎంత వచ్చాయి, 5 బ్రాంచెస్ అన్నీ ఇక్కడ ప్రింట్ అయిపోయాయి. ఇప్పుడు మనం అది చేద్దాము, ఇందాక అనుకున్నాం కదా, అంటే అపెండ్ చేద్దాం ఇప్పుడు దీంట్లో. సారీ. నెక్స్ట్ బ్రాంచెస్లో ఐటీని అపెండ్ చేద్దాం. బ్రాంచెస్ డాట్ అపెండ్ అంటే ఏదైతే ఫైల్ అదే అక్కడ మనం ఇచ్చిన లిస్ట్ నేమ్ పెట్టి డాట్ అపెండ్ పెట్టి దాంట్లో ఏం అపెండ్ చేయాలో మనం అక్కడ ఇవ్వాలి. అప్పుడు అది అక్కడ అపెండ్ అవుతుంది. ఐటీ. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేద్దాం దీన్ని.
సారీ. పైథాన్ సారీ ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ బ్రాంచెస్ పైథాన్ i.py అంటే ఇక్కడ ఐటీ కూడా అపెండ్ అయింది చూసారా దాంట్లో. మళ్ళీ ఇక్కడ ఇన్ని వచ్చాయి, లెంత్ ఎంత వచ్చింది 6 వచ్చింది, ఎందుకంటే ఐటీ కూడా అక్కడ అపెండ్ అయిపోయింది కాబట్టి లెంత్ 6 వచ్చింది. సో ఇదొక ప్రోగ్రామ్ దీంట్లో. నెక్స్ట్ సేమ్ ఇలానే ఉంటాయి దీన్ని ఉపయోగించి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకో ఏదైనా లిస్ట్ తీసుకుందాం, సరే ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఇంకో లిస్ట్ పెట్టి ట్రై చేద్దాం మనం. cc.py వచ్చింది కదా కోడ్ cc.py. ఇక్కడ కోడ్ చేద్దాం. ఈసారి ఏం తీసుకుందాం? ప్లేసెస్ అని చెప్పి ప్లేసెస్ లైక్ కొన్ని ప్లేసెస్ తీసుకుందాం. సారీ, వైజాగ్, విజయవాడ, గుంటూరు, ఇలా. నెక్స్ట్ ఇప్పుడు దీని లెంత్ చూద్దాం. లెంత్ చూద్దాము, మళ్ళీ ఏమేమి ఉన్నాయని కూడా చూద్దాము. ప్రింట్ లెంత్ ఆఫ్ ప్లేసెస్, మళ్ళీ ప్రింట్ ప్లేసెస్. ఇక్కడ ప్రింట్ చేద్దాము. పైథాన్ csc.py అంటే ఇక్కడ ఉన్నది ప్రింట్ అయింది. లెంత్ ఎంత 3, మళ్ళీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అవి ప్రింట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అపెండ్ చేద్దాం ఇంకొన్నిటిని. ప్రింట్ సారీ ప్లేసెస్ డాట్ అపెండ్ కాకినాడ. దీంట్లో అపెండ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ప్రింట్ చేద్దాం దాన్ని. ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ప్లేసెస్ సారీ. ఓకే, ఇక్కడ మళ్ళీ కోడ్ చేద్దాం. పైథాన్ csc.py 3 ఉన్నాయి ఫస్ట్, తర్వాత 4 అయ్యాయి. కాకినాడ కూడా అపెండ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని రీప్లేస్ చేద్దాం. అంటే ఇక్కడ కోడ్ ఇద్దాము, దాన్ని ఇక్కడ ప్రింట్ చేద్దాం. అంతా అయిపోయింది కదా. ఓకే, గుంటూరు దాకా ఉంది. ఇందాక అపెండ్ అయింది, మనం తీసేసాము. నెక్స్ట్ ఇది ఉంది కదా, మనం విజయవాడ ప్లేస్లో కాకినాడ పెడదాం ఈసారి. రీప్లేస్ ఓకే మనకి వైజాగ్ అనేది విజయవాడ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే దాని నెంబర్ ఏంటి? మనం దీని ప్రకారం 1 కదా. సో దాన్ని ఎలా రాసుకుంటామంటే ప్లేసెస్ ఆఫ్
సారీ 1 ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ మనం ఏం మారుద్దాం అనుకున్నాం, కాకినాడ అని మారుద్దాం అనుకున్నాం కదా, కాకినాడ. అది రీప్లేస్ అయిందో లేదో మనం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ప్లేసెస్ని ప్రింట్ చేద్దాం, అది అక్కడ ప్రింట్ అవుతుంది కదా చూద్దాం. ప్రింట్ ఆఫ్ ప్లేసెస్ క్లియర్. ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం, అక్కడ అయిందో లేదో ట్రై చేద్దాం. పైథాన్ సారీ పైథాన్ csc.py. చూడండి ఇక్కడ మనం ప్లేస్ మార్చేసాం, అంటే 1 అనే ప్లేస్లో కాకినాడ అని రీప్లేస్ చేసాం, కాబట్టి ఇక్కడ విజయవాడ ప్లేస్లో కాకినాడ వచ్చేసింది. సో థ్యాంక్ యూ, ఇంతే ఈ వీడియో.